The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BEng UK. లేదు ఇప్పుడు మేమిద్దరం కలిసి ఏదన్నా ఆలోచించుకున్నా కానీ మేమిద్దరం కలిసి ఆలోచించుకుంటాం. ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా ఫ్యామిలీ గురించి డిసిషన్ తీసుకోవాలన్నా లేకపోతే బయట విషయాలు ఏదైనా తీసుకోవాలన్నా మేమిద్దరం ఆలోచించుకున్నాకనే చేస్తాం అన్నట్టు. అట్లా అని చెప్పి మా ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటుంది. బాగా కష్టపడ్డారా ఈ ఫ్యామిలీని ఎదుకురావడానికి? లేదండి, కష్టమేం లేదు. ఎందుకంటే వైఫ్ సపోర్ట్ మంచి సపోర్ట్ చేస్తుంది ఏ విషయమైనా. ఇప్పుడు నేను ఏదైనా ఫీల్ అయినా బాధపడ్డా గానీ నా ప్లేస్ నుండి బాధపడి దానికి ఎట్లా పరిష్కారం అనేది చెప్పగలుగుతుంది. అంత అర్థం చేసుకుంటాను. మొత్తం ఎత్తేస్తున్నారు మిమ్మల్ని. మేమిద్దరం ఈయనేమో మళ్ళీ ఇంకోటి ఈయన కనవాడు అంటే నేనేమో మాటలు ఎక్కువ మాట్లాడతా అందరికీ మాట, కానీ ఈయన ఎన్నుకుంటే నన్ను సపోర్ట్ చేస్తా కాబట్టి నేను ఇంత మాట్లాడగలుగుతా, నేను ఇంత యూట్యూబ్ లో అయినా మాట్లాడగలుగుతా, చేయగలుగుతా. ఈయన సపోర్ట్ లేని ఏది కాదు. ఓకే, కల్పన హరిదాస్ ఛానల్ గానీ శ్రద్ధా మంతిన ఛానల్ గానీ ఎలా అసలు యూట్యూబ్ ఎందుకు పెడదాం అనుకున్నారు? యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే నేను ఇంగ్లీష్ వీడియోస్ చేద్దామని జస్ట్ అసలు యూట్యూబ్ ఆలోచన ఎందుకు వచ్చిందా? దాని గురించి యూట్యూబ్ ఆలోచన వచ్చింది దాని గురించి. నేను టీచింగ్ చేస్తున్నా కాబట్టి అదే టీచింగ్ లా క్లాసులు చెప్పి గ్రామర్ వీడియోలు అట్లా చేద్దామని చెప్పి అనుకున్నాము. అది ఎప్పుడు అనుకున్నా అంటే మేము అది చిన్న కిరాణ్ షాప్ ఉన్నది వెనక చిన్న రూమ్ ఉన్నది, అందులో ఉండేటోళ్ళము. అయితే మీద ఒక రూమ్ వేసుకున్నాం పైన. మా ప్లేస్ అదొకటే, ఇక మేము ఇల్లు పంచుకున్న తర్వాత మాకు వచ్చింది అది. మీద ఒక రూమ్ వేసుకున్నాం అనమాట. మేము ఆ రూమ్ వేసుకున్న తర్వాత మాకు కొంచెం ప్లేస్ ఉన్నది. ఆ ప్లేస్ ఉన్న తర్వాత ఒక బోర్డు తీసుకొచ్చి ఇక్కడ అంటే వీడియోస్ చేయొచ్చు బాగుందని చెప్పి అప్పుడు ఆలోచించు నేను. అప్పుడే వచ్చింది ఫస్ట్ థాట్. దాని నుంచి వీడియోస్ స్టార్ట్ చేసినాం. తీసిన కొన్ని ఒక 20-30 అట్లా వీడియోస్ చేసిన కానీ అంత రీచ్ అనిపించలేదు. మళ్ళా మెల్లమెల్లగా ఏమని ఆలోచించిన అంటే కొన్ని వీడియోస్ చూస్తున్నాం అన్న, యూట్యూబ్ చూస్తుంటాం కదా, కొన్ని షార్ట్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ అవి ఉంటాయి కదా, మనం ఎందుకు ఇట్లా ట్రై చేయొద్దు ఒకసారి చూద్దామని చెప్పి అట్లా చిన్నగా ఒకసారి ట్రై చేసిన. దాని నుంచి షార్ట్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ వీడియోస్ కొన్ని వీడియోస్ ఏంటంటే తర్వాత ఈ ఛానల్ కాదు, అది ఈ ఇంగ్లీష్ ఛానల్ వేరు పక్కకు పెట్టేసి వేరే ఛానల్ ఓపెన్ చేసి మళ్ళీ శ్రద్ధా మంతిన ఛానల్ స్టార్ట్ చేసినాం అనమాట. దాంట్లో ఫస్ట్ ఏం చేసినాము, మా పాపతోని ABCDలు అవి 1 2 3 చెప్పడం స్టార్ట్ చేసినాం. అది బాగా అనిపించకపోయేసరికి మళ్ళీ ఇంకొకటి మగ్గం వరకు స్టిచ్చింగ్ చేస్తుంది, అవి స్టార్ట్ చేసినాం. అవి కొంచెం బాగానే పోయినాయి. దాని వల్ల కొంచెం ఒక 1000 సబ్స్క్రైబర్స్ అంటే దాని వల్లనే వచ్చింది. దాని నుంచి మెల్లమెల్లగా అవ్వటి ఇవ్వండి అనుకుంటే ఇప్పుడు షార్ట్స్ ఫన్నీ షార్ట్స్ అవి కంటిన్యూ చేస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అంటే మాకు అంటే ఎవరితో ఇప్పుడు మాకు ఈ యూట్యూబ్ సక్సెస్ కనుక అయితే ఎవ్వరు సపోర్ట్ లేదు. మేమే ఏది పెడితే పోతుంది, ఏ వీడియో పెడితే పోతుంది, ఎట్లాంటి వీడియో పెడితే పోతుంది అని మేము అన్ని స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఈయన స్టడీ, తర్వాత మా పాప, తర్వాత నా మగ్గం వరకు వీడియోస్, దాని వల్ల క్లిక్ వచ్చింది. అట్లే కొంచెం కంటిన్యూ చేసినాం. తర్వాత మళ్ళీ ఇంకొంచెం మామూలుగా ఇట్లా పెట్టడం వల్ల బ్లాగ్స్ పెట్టినాం. ఇక అట్లా మాకు అర్థమైపోయింది ఏది పెడితే పోతా అని మాట్లాడుకుంటా ఉంటాం కాబట్టి అట్లా సక్సెస్ అయింది. ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు శ్రద్ధా మంతిన? 7.8K అంటే 7,80,000 ఉన్నారు. కల్పన హరిదాస్ 2 lakhs ఉన్నారు అనుకో, ఒక 500 అయితే అయిపోతుంది, 2 lakhs రీచ్ అవుతుంది. ఓకే, బానే సబ్స్క్రైబర్స్ బానే వచ్చినట్టున్నారు. 4 సంవత్సరాలు 2 years కష్టపడ్డాం అండి. ఏంది మానిటైజేషన్ కావడానికి 2.5 years పట్టింది. అంటే మేము అయితే నిజానికి చెప్పాలంటే నాకు ఈ యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తాయి, యూట్యూబ్ వల్ల ఇట్లా ఇంత యూజ్ అయిందని కూడా నాకు తెలియదు స్టార్టింగ్ లా. ఎందుకంటే నేను స్కూల్లో చేసేటప్పుడు మా కొలీగ్స్ ఒక ఇద్దరు పీటీ సార్ ఉన్నాడు, ఇంకో సార్ ఉన్నాడు, వాళ్ళు స్కూల్ సంబంధించిన వీడియోస్ పెట్టేటోళ్ళు. అవి ఎందుకు పెడుతున్నారు అసలు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు అని నేను అనుకునేటోని. అట్లా నాకు తెలియదు అప్పటికి. నేను మెల్లగా ఈ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసినాక తర్వాత తెలిసింది నాకు ఇట్లా ఉంటది ఇది అని. తర్వాత మెల్లగా తెలిసింది నాకే, అంటే నేనే తెలుసుకొని ఇక నేనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. అలా స్టార్ట్ చేశారు. అట్లా స్టార్ట్ చేసిన. ఓకే, బట్ మరి స్కూలింగ్ టీచింగ్ ఆపేశారు తర్వాత? ఇప్పుడు ఆపేసినండి. అంటే నాకు తెలిసి అంటే ఇప్పుడు యూట్యూబ్ వల్లనే నాకు స్కూల్ మానేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ చేసుకుంటూ నేను వీడియోస్ చేసుకుంటూ స్కూల్ చేస్తూనే ఫన్నీ వీడియోస్ ఇట్లా చేస్తున్నా కదా. అంటే వాళ్ళు స్కూల్లో ఏమనుకున్నారో ఏమో తెలియదు, మిగతా టీచర్లు ఇట్లా అని వాళ్ళు కొంచెం డిస్కస్ చేసినట్టు నాకు అనిపించింది. అంటే డిస్కస్ చేసి వీళ్ళు ఈయన ఇది చేసుకుంటుండు, మళ్ళీ ఇది చేస్తుండు, ఈయనకి ఎందుకు అన్ని వస్తాయి ఇండ్లు వస్తాయి, ఈయన ఎందుకు ఉంచుకోవడం అన్నట్టు వాళ్ళకి థాట్ అనిపించింది. దాని తర్వాత ఏంటంటే కొంచెం చిన్న కంప్లైంట్ ఇవ్వడము, కంప్లైంట్లు పిల్లలతోని కంప్లైంట్లు అట్లా ఇట్లా కొన్ని నడిచినాయి. అట్లా నడిచి వాళ్ళు ఏం చేసిర్రు, గిట్లా అవుతుంది అంటే నన్ను పిలుచుకొని చెప్పారు అనమాట, ఇట్లా సంగతి అని చెప్తే మీరు టీచింగ్ చేస్తారన్నాడు, పిల్లలకు చదువు చెప్తలేరు అది ఇది అని అన్నారు అన్నట్టు. అంటే
ఓకే సార్ మీకు అట్లా ఇబ్బంది అయితే మరి నేను మానేస్తా అని చెప్పిన నేను అప్పుడే వెంటనే. మీరు మానేస్తా అంటే ఎట్లా, సడన్ గా ఇట్లా అంటే ఎట్లా అంటే, మరి ఇక నాకు మీరు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటారు కదా సార్ అంటే, ఇబ్బంది అయితే అది మేము కొంచెం కవర్ చేసుకోవచ్చు కదంటే, ఇక లేదు సార్ రేపు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుండొచ్చు, ఇప్పుడు ఇట్లా అవుతుంది మా తర్వాత కూడా అట్లయితే మళ్ళీ నన్ను పిలిచి చెప్తారు, ఎందుకు ఇది అంత గొడవ ఎందుకు సార్ మానేస్తా అని చెప్పి బయటకు వచ్చేసిన. అంటే మెయిన్ ఆడ ధైర్యం ఏంటంటే, నాకు అప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూడా ధైర్యం ఏంటంటే ఏదైనా బిజినెస్ చేద్దామని థాట్ ఉన్నది అప్పటి నుంచే, ఒక 5 years బ్యాక్ నుంచే ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అరే బిజినెస్ చేద్దాం, కొన్ని డబ్బులు వచ్చినాయి అంటే పని చేసినా కదా మేడం, ఇప్పుడు స్కూల్లో చేసుకున్నా కాబట్టి డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులతోని ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ఉద్దేశంతో ఇట్లా ఆలోచించి రానని చెప్పి స్కూల్లో చెప్పేసిన, యూట్యూబ్ కంటిన్యూ చేసుకుంటూ అది చేసుకుంటామని, యూట్యూబ్ చేస్తూ బిజినెస్ చేద్దామని బయటకు వచ్చిన. మరి బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే క్లాస్ స్టోర్ అంటే బట్టల షాప్ పెట్టినాం, రెడీమేడ్ బట్టల షాప్ పెట్టినాము, నేను మా ఫ్రెండ్ ఇద్దరం, ఆయన కూడా స్కూల్లో చేస్తాడు, నాతో పాటు వెళ్ళేసిండు, ఇద్దరం కలిసి చేసినాము, కానీ అది సక్సెస్ కాలేదు. మరి ఓ 2 years నడిపించినాము, నడిపించిన తర్వాత ఇద్దరికి అంటే ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కదా మేడం, మళ్ళీ ఒకటి రెంట్ వెళ్ళాలి, మళ్ళీ మా ఇద్దరికి మిగిలాలంటే మాకు సరిపోలేదు, నష్టం అంటే ఎట్లా ఇప్పుడు ఎంత 1.5 lakh వచ్చింది నష్టము. అంటే లాస్ట్ తీసేసినాక బట్ క్లాస్ స్టోర్ పెట్టినాం, నడిపిస్తున్నాడు, ఒక కిరాయి వెళ్ళింది, రెండు మందం వచ్చినాయి, ఒక 2 years అట్లా టైం వేస్ట్ అయింది, రెంట్ మాత్రమే కట్టినాం అంతే, వచ్చింది ఏం లేదు. ఓన్ షాప్ అయితే ఇంచుమించు 30-30 దాకా వస్తుంది, ఓన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అలా లాస్ ఏమి ఉండదు. రెంటే 15,000 పోయినాక మన పెట్రోల్ అవన్నీ పోయేసరికి లాస్, లేదంటే ఓన్ ఉంటే పార్ట్నర్షిప్ కాబట్టి వెళ్ళలేదు. ఇక సరే అని చెప్పి ఇద్దరం పార్ట్నర్షిప్ అంటే బట్టలు షేరింగ్ తీసుకున్నాం అనమాట, షేరింగ్ తీసుకుని మళ్ళీ అవి కూడా అమ్మేసుకున్నాం, ఇక అంత ఖాళీ చేసేసినాం. ఇక నాతో వచ్చిన ఆయన కొలిగ్ కూడా ఆయన వేరే స్కూల్ చేసుకున్నాను, నేను స్కూల్ పోతలేను అంతే. ఎందుకంటే నేను స్కూల్ ఎందుకు పోతలేనంటే, మళ్ళీ స్కూల్ పోతే మళ్ళీ ఇదే యూట్యూబ్ చేస్తున్నా, మళ్ళీ స్కూల్కి వచ్చిండు, మళ్ళీ వాళ్ళకి కూడా అట్లా థాట్ వస్తుంది, ఇదంతా గొడవ ఎందుకు అని చెప్పి ఇక స్కూల్ ఆపేసిన. ఇప్పుడైతే ఇప్పుడు యూట్యూబ్ లోనే ఉన్నది. నవంబర్ లో తీసేసినాం షాపు, ఇప్పుడు ఇప్పటికి 7-8 months అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఆలోచన ఏంటంటే ఏదైనా మళ్ళీ బిజినెస్ చిన్నగా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నా, అంటే లాస్ రాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టకుండా చిన్న ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నా అంతే. ఇప్పుడైతే ప్రస్తుతానికి యూట్యూబ్ మీద, ఇప్పుడైతే యూట్యూబ్ ఎంత సంపాదిస్తారండి యూట్యూబ్ మీద? 25 వస్తాయి, 20-25 వస్తాయి అంతేనా? ఓకే, దాంతో ఫ్యామిలీ నడిపిస్తున్నారు, దాంతో ఇప్పుడు నడుస్తుంది అయితే అంతే. ఎందుకంటే ఇప్పుడు మాట 8 months అవుతుంది, నేను ఇంకేదైనా చూసుకుందామని అందుకే ఆలోచిస్తున్నా. ఇప్పుడైతే అంటే యూట్యూబ్ మీదనే ఇప్పుడు బతుకుతున్నాం అంటే అట్లా అని కాదు, ఇప్పుడైతే యూట్యూబ్ మీదనే బతుకున్నాం, కాకపోతే ఇంకా ఆలోచన వేరే ఉన్నది, చేద్దామని పని చేద్దామని. వెళ్ళలేమమ్మా. యూట్యూబ్ లో ఫస్ట్ ఇన్కమ్ గుర్తుందా మీకు? ఉంది. ఎంత వచ్చింది అప్పుడు? అంటే అప్పుడు షార్ట్స్ కే వచ్చినాయి, షార్ట్స్ ఫండ్ అని వచ్చేది అప్పుడు. ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు యాడ్స్ కి వస్తున్నాయి డబ్బులు, కానీ అప్పుడు షార్ట్స్ ఫండ్ అని సపరేట్ గా వచ్చేది కదా, $100 వచ్చినాయి అప్పుడు ఫస్ట్. అంటే షార్ట్స్ 1 month లోపు 3 crores వ్యూస్ దాటితే $100 వచ్చి అప్పుడు ఫస్ట్. అదే 1 month లో $100 ఒకసారి వచ్చింది, 78 అప్పుడు $78 అంతే, $100 వచ్చినాయి. $100 అప్పుడు వచ్చింది ఫస్ట్ ఇన్కమ్ మీరు చూసింది. మాకు అదే మానిటైజేషన్ అయిన తర్వాత, అంటే 2.5 years తర్వాత మానిటైజేషన్ అయింది, అది పిన్ వస్తుంది కదా, ఆ పిన్ వచ్చింది, అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. గుర్తుంది మూమెంట్, చెప్పారా వెళ్ళి మనకు పిన్ వచ్చింది ఇట్లా అని చెప్పి? ఇద్దరమే ఉన్నాం, అప్లై చేసేటప్పుడు కూడా తనకి చెప్పి చేసిన, అంటే పిన్ వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పి కూడా తనకు తెలుసు, అన్ని తెలుసు, ఇద్దరం కలిసి చేసినాం. 100K సబ్స్క్రైబర్స్ కానీ ఆ మూమెంట్ కూడా 100K వచ్చినారు అని చెప్పేసి, అంటే ఏదైనా ఏంటంటే మేము ఏంటంటే తెలియకుండా ఒక పని చేయలేము, ఏదైనా పని చేసామంటే అది ఇద్దరికి ఈక్వల్ తెలుస్తుంది ఖచ్చితంగా, ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ లేని ఒక పని అసలు కానే కదా అది. ఓకే, ఇద్దరు ఖచ్చితంగా తెలిసే ఉండాలి. ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామని ఇవ్వలేము, ఆయన అట్లా ఏదైనా అట్లా కూడా ఉండదు అనమాట. ఖచ్చితంగా చిన్న పని అయినా సరే నేను డిస్కషన్ చేస్తా, భావనతో డిస్కషన్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే, మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీకు ఇప్పటివరకు మొత్తం త్రూఅవుట్ ది లైఫ్, యూట్యూబ్ అనే కాదు? నాకంటే హ్యాపీయెస్ట్ అంటే యూట్యూబ్ కాకపోయినా కానీ ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, మేము ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలా తన స్టిచ్చింగ్ అది మగం వర్క్ వీడియోస్ పెట్టినాము, అప్పుడు చిన్న 15 views 20 views అట్లా పోయేటి ప్రతి ఒక్కటి. ఒక వీడియో మాత్రం 300 views ఒకటి వచ్చింది, అప్పుడు పైన రూమ్ లో ఉన్నది, కింద నేను షాపులు ఉన్నా, అది పట్టుకొని ఉరికొచ్చింది నా దగ్గర, ఫోన్ పట్టుకొని ఉరికొచ్చింది దగ్గరికి, ఇది చూడు బాబా ఇంత వచ్చిన వ్యూస్ అని. అదే
అమాయకంగా అనిపించింది. అరే ఇంత దానికి ఇట్లా మురుస్తుంది మంచిగా అనిపించింది. ప్రతి ఒక్క వీడియోకు 12, 15, 18 తప్పితే 50 వ్యూస్ వచ్చేదానికి మేము నైట్ అప్లోడ్ చేసినాం దాన్ని, నెక్స్ట్ డేనే వచ్చింది అనమాట అట్లా. 300 వ్యూస్ కి అంత హ్యాపీ అది బాగా అనిపించింది. మీకు? నాకు అంటే అన్ని మంచిగా అనిపిస్తాయి మాక్సిమం. నాకు ఎక్కువ గుర్తుంది అయితే నాకు మా పాప కన్సీవ్ అయింది, మళ్ళీ తర్వాత మా చిన్నోడు డెలివరీ అయినప్పుడు నా పక్కన ఒక అబ్బాయి ఉండు, అప్పుడు ఇట్లా మీకు గణాన పుట్టిన ఈ 2 వర్డ్స్ బాగా గుర్తుకుంటాయి. మా పాప అట్లా డాక్టర్ సీ-సెక్షన్ అయినప్పుడు పక్కకుంటారు కదా, ఆ అబ్బాయి చెప్పినమాట గణాన పుట్టిండు అని చెప్పినాడు. అయితే మేడం ఆ రోజు గణపతి పండుగ వినాయక చవితి, ఆ రోజు నెక్స్ట్ డే వినాయక చవితి మావాడు పుట్టినప్పుడు, పుట్టిన తర్వాత ఈమెకి తెలియదు కళ్ళు మూసుకుంది అంటే సిజరీన్ అయితే వాడిని బయటకు తీసిన తర్వాత డాక్టర్ చెప్పిండు అనమాట మీకు గణపతి పుట్టిండు అని చెప్పిండు. మా పాప కన్సీవ్ అయింది ఎక్కువ గుర్తుకుంటది. ఇంకా అది ఎందుకని? అది ఎందుకు అది మర్చిపోవాలి, మంచిగా అనిపిస్తుంది నాకు ఆ మూమెంట్ బాగా గుర్తుంటుందా? ఓకే. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ అంటే ఏముంది సాడెస్ట్ నాకు అంత గుర్తులేదు. సాడెస్ట్ మూమెంట్ అంటే అసలు ఏం లేవు. పెళ్ళైన తర్వాత అయితే ఏం లేదు నాకు తెలిసి. పెళ్లికి ముందు అంటే నాకు అంటే సాడెస్ట్ మూమెంట్ అంటే అప్పుడు తెలియదు. చిన్నప్పుడు మేము అంటే ఒక చిన్నగా ఉన్నప్పుడు 1 కిలో ½ కేజీ అట్లా బియ్యం కొనుక్కొచ్చుకొని తినేటోళ్ళం కావాల పట్టుకొని. అది నాకు గుర్తొచ్చినప్పుడు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది అది. ఎందుకంటే అది ఇప్పుడు ఏదో కొనుక్కొచ్చుకొని తింటున్నాం అవుతుంది, కానీ అప్పుడు 1 కిలో ½ కిలో తీసుకొని అంటే మేము 3 అన్నదమ్ములం, మా అమ్మ బాబు 5 ఉండేటోళ్ళం, మా ఇంకో ఆమె ఉండేది, మొత్తం 6 ఉన్నాం. 6 కిలో ½ కిలో బియ్యం తీసుకొచ్చి కానీ కొనుక్కొని తినేటోళ్ళం. అదొకటి గుర్తొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. సాడెస్ట్ మూమెంట్ అంటే అప్పుడు అది సాడ్ అని తెలియదు కానీ చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కొచ్చుకున్నాం, తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడైతే అప్పుడు బాగా కష్టంగా గడిచే రోజులు కష్టంగా ఉన్నదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు బాధ అనిపిస్తుందా? ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా మీరు? ఓకే ఇప్పుడు అదేం లేదు, కానీ అప్పుడు అట్లుండే అని కొంచెం ఎవ్వరికి ఎవ్వరు కష్టం మీద మంచిగా, మా పెద్ద బావ వాళ్ళైనా మా చిన్న బావ వాళ్ళైనా ఎవ్వరు 2 వాళ్ళు భార్య భర్తలు చేసుకుంటాం అంతే. ఇక మాకు ఇక ఎక్కడ నుంచి ఇన్కమ్ వచ్చేలేదు, చేసుకుంటేనే పైసలు. ఓకే. యూట్యూబ్ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కామెంట్ ఆర్ కాంప్లిమెంట్ ఏంటి? కామెంట్ అంటే కామెంట్ ఏమున్నది నుంచి అదే ఓకే ఇదే నేను మీరు అన్నప్పుడు కూడా నాకు గుర్తుకొచ్చింది అదే. ఇప్పుడు మీరు అన్నట్టు మేమిద్దరం బాగా అర్థం చేసుకొని మీ ఇద్దరు బాగా అర్థం చేసుకొని మంచిగా కలిసి ఉంటారు అని చెప్పి అన్నారు కదా, ఇదే కాంప్లిమెంట్ నాకు. అదే కాంప్లిమెంట్. యాక్చువల్లీ మొన్న మేము ఇక్కడ షిఫ్ట్ అయినాక అవుతున్నాం అన్నప్పుడు కొంతమంది ఉంటారు కామెంట్స్ పెట్టారు, వాళ్ళు మీరు ఆడుకు ఎట్లా బతుకుతారు, ఆడుకు ఏం చేస్తారు అనుకుంటే కామెంట్స్ ఏ పెట్టేవాళ్ళు. అయితే ఇక్కడికి వచ్చినాక నాకు స్టిచ్చింగ్ చేయడానికి వచ్చినమాట. ఒక 2 బ్లౌజులు కుట్టినా నాకు ఒక 500 వచ్చినాయి. 500 వస్తే ఇట్లా 500 వచ్చి మేము ఇట్లా నెట్టుకోగలుగుతాము, మాకు ఒక రోజు 500 అంటే ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని నేను షార్ట్ పెట్టినంటి. దాని కింద నాకు ఇన్ని కామెంట్స్ చూసినా నాకు ఏడుపు రాలేదు, ఆ ఒక్క కామెంట్స్ చూస్తే ఏడుపు వచ్చింది అసలు. అది అంటే ఇట్లా పెట్టినాడు, మీ అక్క మీ అండర్స్టాండింగ్ మంచిగా ఉంటది, మీ అది అన్నయ్య ఏవి సీక్రెట్ గానీ ఏ వ్యసనాలు ఉండే కాబట్టి మీరు ఇంత కొద్ది డబ్బులతోనైనా సరే ఇంత డెవలప్ అవుతారు. వచ్చిన కొనే కాబట్టి ఆ వ్యసనాలు ఉంటే దానికి అయిపోతాయి. ఇప్పుడు మీరు అన్నారు 25,000 తో మీరు ఎట్లా చేయగలుగుతారు? మాకు 25,000 వచ్చినాయి అనుకో, మాకు ఇంట్లోకి అంతే ఖర్చు, ఇదన్నీ సేవింగ్. మాకు అంటే అప్పులు అంటే అంత ఏం లేవు. మేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఖర్చులు అసలు ఎక్కువ దేనికి పెట్టాం. మేము బట్టలకు గానీ పిల్లలకు గానీ అవసరం ఉంటే తెస్తాం, లేదంటే లేదు. వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని మేము 15,000 బట్టలు తెచ్చుకొని లేకపోతే ఏదో అట్లా తేనిదేం కాబట్టి మేము వచ్చిన పైసలతోనైనా కొంచెం నెట్టుకొస్తున్నాం అనమాట. మెయిన్ ఏంటంటే అది అట్లా. బయట పోతే ఇప్పుడు సపోజ్ పెళ్లి రోజు అనుకో, మనం హోటల్కి పోవాలరా తినాలరా 1000 రూపాయలు అట్లా లేదు. తినబుద్ధి అయితే 1 కేజీ చికెన్ తెచ్చుకొని బిర్యానీ వేసుకోవాలి, తినబుద్ధి అయితే ఏమన్నా దీంట్లోనే నేను అన్ని ప్రిపరేషన్ చేస్తాను. నేను అన్ని ఇప్పుడు తందూరి అవన్నీ వేసేసుకుంటాం నాకు ఇష్టం నచ్చినాం కాబట్టి. ఖర్చులు ఎక్కువ పెట్టాం మేము, ఉన్నదంతా సర్దుకుపోవడం తెలిసిన వ్యక్తులు. బాగా కూడా అంతే, ఇప్పుడు ఫ్రెండ్స్ తో పోడు, ఇప్పుడు ఒకసారి పోతాడు అంతే. చెప్తున్నా కదా, ఖర్చు పెట్టాడు బాగా, అస్సలు అంటే అస్సలు పెట్టాడు. ఇక నేను ఎప్పుడన్నా కొందామన్నా ఎందుకు అంటాడు నన్ను. అంశం అట్లా సేవ్ చేసి ఏమైనా కొన్నారా మరి బాగా ఫ్యూచర్ కి ఉపయోగపడేలాగా? ల్యాండ్ తీసుకున్నాం మేడం. అయితే ఒక ఎంత అంటే 12 గుంట ½ ఎకరా అన్నట్టు, 1/2 ఎకరం
12 గుంటలు అంతే. 12 పావు ఎకరానికి కొంచెం ఎక్కువ. ఎంత పడింది? 12 గుంటలు ఒక 15 lakhs అయింది. 15 lakhs అయింది. 12 గుంటల పొలం కూడా 15 లక్షలు అంటే ఒక ఎకరం కొనాలంటే ఎంత? సేవ మేడం మేము అంటే ఇంకా మాకు ఇంచుమించు మేము ఇప్పటిసరిగా మేము గజలో ఫ్లాట్ లేదంటే ఇల్లు కట్టాం. మాకు పెళ్ళైన కొంచెం అప్పులు కట్టుకొని మేము ఉన్న ఇల్లు కూడా మేమే కట్టుకున్నాం. మాకు అప్పులు కట్టుకున్నాం అన్ని స్వతహాగానే. మాకు ఎక్కువ నుంచి ₹1 రాదు. మేము ఇద్దరం కష్టపడి సంపాదించిన పైసలు తప్ప మాకు ఒక్కటి రాదు. కాబట్టి ఇంకా మా ఇంటికా మేము అప్పులు కట్టుకోపోతే మాకు ఇప్పుడు ఖచ్చితంగా గజ్వేల్ మాకు సొంతంగా ఇల్లే ఉండేది. ఆ పైసలు అంటే ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే గజ్వేల్ ఇల్లు తీసుకుందాం లేకపోతే ప్లాట్ అన్న తీసుకుందాం అని ప్లాన్ ఉండేది. కానీ డబ్బులు కొంచెం లేక అంటే పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు మేమే మాకు ఒక చిన్న రూమ్ వచ్చింది అంతే. ఆ రూమ్ లో ఇక మొత్తం మళ్ళా చేతికి ఏం లేవు. ఇక అప్పుడు ఖాళీ చేతులతో బయటకు వచ్చినాం అన్నట్టు. ఇల్లు అప్పుతోనే బయటకు వచ్చేసినాం. అప్పు తీసుకొని చిన్న మీద రూమ్. ఇప్పటికైతే ఎవ్వరికి మేము ఇట్లా ఏం లేదు. అంటే మాకు అప్పట్లో మేము మా పెళ్ళైన సిచ్యువేషన్ అయితే మస్తు సాడ్ అది. అంటే మేము మంచిగా ఉన్నామో మాకు ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఇస్తారా లేదా అన్నట్టు కూడా ఉండేనట్టు బావ మీద. అసలు వాళ్ళు ఇప్పుడు అర్ధాసు రావే వాడు మస్తు మంచివాడు అని ఇప్పుడు వస్తారు అడుగుతారు. ఒక ₹1000 అట్లా అవసరం ఉన్నాయి అనుకోండి. ఎవరు నన్ను అడిగితే ఏంటంటే వీనికి ₹1000 ఇస్తే మళ్ళీ ఇస్తాడు ఆవిడ అనే ఫీలింగ్ ఉండేది పెళ్లికి ముందు అట్లా. ఇక అంతే ఇక ఎవరిని అడిగేటోని. ఇప్పుడు ఫోన్ చేసి అడిగా ఇట్లా కొట్టరా అని ఇప్పుడు అడుగుతారు అందరు. అవేం గుర్తు అయితే అందుకే అందరూ వీడు పిసినారి, వీడు ఎవరికి పైసలు పెట్టాడు, దేనికి ఖర్చు పెట్టాడు అని అందరు అనుకుంటారు. ఇప్పటికి కూడా అనుకుంటారు. ఇప్పుడు కూడా నా ముంగడ కూడా అట్లా అనుకుంటారు. అనుకున్నా సరే రా నేను అట్లా అని చెప్పి పక్కకు వస్తా గానీ ఇక ఖర్చు పెట్టబుద్ది కదా. ఎందుకంటే ఇంత చూసినాం కదా మేడం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడు అంటే డబ్బులు లేక ఎంత ప్రాబ్లం అవుతుంది అని తెలుసు కదా. ఇక అందుకని చెప్పి ఇక ఖర్చు పెట్టడం అంటే ఇప్పుడు వానితో మనకు అంటే బయట ఇప్పుడు ఫ్రెండ్స్ తోని కానీ ఎవరితో కానీ మంచోడు అనిపించుకోవడానికి లేదంటే నువ్వు గొప్ప అనిపించుకోవడానికి వానికి ఖర్చు పెట్టి మనం బాధపడే బదులు ఇప్పుడు ఉన్న అట్లా సపరేట్ చదువుకొని నేను పక్కకు జరిగితే సరిపోతుంది కదా అనిపిస్తుంది. అట్లా అవసరం ఉన్నప్పుడు పెట్టవచ్చు అంటే అవసరానికి తగ్గట్టు అంతే. చూడడానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని చూసుకోవాలి, వాళ్ళ కోసం కొంచెం దాచిపెట్టుకోవడమే బెటర్. తప్పేం ఉందండి, మన ఫ్యామిలీ మనకు బాగుండాలనుకోవడంలో తప్పేం లేదు కదా. అంతే కదా, అవసరాన్ని మించి పెట్టొద్దని అనిపిస్తుంది. అవసరం ఉంటే పెట్టాలి, అవసరం లేకపోతే అవసరం. ఏదైనా వస్తువు కొనాలన్నా కానీ ఇప్పుడు ఆన్లైన్ ఏదైనా బుక్ చేద్దామన్నా ఈ వస్తువు అవసరమా, ఎంతవరకు అవసరం, ఇది ఖచ్చితంగా ఇది లేకపోతే వెళ్తుందా లేదా అని ఆలోచించుకున్న తర్వాతే తీసుకుంటాం. ఐఫోన్ కొన్నట్టున్నారు? ఐఫోన్ తీసుకున్నామండి. అయితే ఇది షార్ట్ వీడియోస్ కు మాత్రమే. ఇప్పుడు మన శ్రద్ధామంతెన్లా షార్ట్ వీడియోస్ తీస్తున్నాం కదా, షార్ట్ వీడియోస్ కోసం అంటే మాకు రెడ్మీ ఫోన్ ఉండేది పాతది, దాంట్లో క్లారిటీ అంత మంచిగా అనిపిస్తలేదు. మా ఇల్లు మళ్ళీ పైన ఉంటది, ఎండ కొడుతుంటది, మధ్యాహ్నం సాయంత్రం 6 వరకు ఎండ వస్తుంటది, ముఖాలు నల్ల వస్తుంటాయి, ఇట్లా తీస్తుంటది. అందుకోసం తీసుకున్నాం. యూట్యూబ్ శాలరీతో యూట్యూబ్ శాలరీ 1,47,000. మేము ఏంటంటే పైసలు ఇప్పుడు వచ్చినాయి. ఆయన అప్పుడు స్కూల్ వేసినప్పుడు 18,000 వచ్చి కదా, ఆ 18,000 అసలు అట్లేదని అసలు ₹1 కూడా ముట్టాడు వాళ్ళం కాదు. కిరణ్ షాప్ ఉంది, ఆ షాపు మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేసి నా అవి కూడా అట్లే పక్క పెట్టేసాను. ఓన్లీ కిరణ్ షాప్ మేము ఇంట్లో వాడుకునే వాళ్ళం. మేము ఏంటంటే అలా ఉన్నాయి అకౌంట్ లాగా ముట్టాం పైసలు, అసలే అర్జెంట్ అవసరం ఉంటే తీస్తాం, అంటే అస్సలు ముట్టాం, అవి అస్సలు ముట్టుకోరు. ఓకే, నెగటివ్ కామెంట్స్ వస్తాయి యూట్యూబ్ లో? చాలా వస్తాయి. అవునా? ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకు ఏమంటారు అంటే ఇప్పుడు డాన్సులు చేసినా గానీ డాన్స్ చేస్తున్నది, గుర్రం లెక్క ఎగురుతున్నది, ఇట్లా గుర్రం లెక్క ఇట్లా కామెంట్స్ అంటే రెగ్యులర్ గా పెట్టే వాళ్ళు ఒక 2-3 ఉన్నారు, వాళ్ళే కంటిన్యూ పెడతారు. వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు మేము వార్నింగ్ ఇచ్చినాం కానీ అయినా పెడుతుంటారు. సరే పెట్టుకొని ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు మనం మాట్లాడితే దాని గురించి అని చెప్పి పక్కకు పెట్టేస్తాం. కొంతమంది రెగ్యులర్ పెడతారు, వాళ్ళైతే రోజు పెడతారు, మళ్ళీ పెడతారు, ఇక వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి గట్లా అనేసి పెట్టేస్తారు. ఇల్లు మారితే మీరు ఇల్లు మారారు కానీ మళ్ళీ మీ ఇంటికే పోతారు, మీకు వెళ్ళది అని కొందరు ఇట్లా చాలా మంది పెడతారు. ఇప్పుడే అంతే 1 year లో పోతారని పెడతారు. ఒకసారి అయితే ఏడ్చింది, అంటే ఫస్ట్ స్టార్ట్ కొత్తలా ఛానల్ పెట్టిన కొత్తలో ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్ చిన్నగా ఆమె మామూలుగా ఏదో అన్నది, అది నాకు గుర్తులేదు కానీ ఇప్పటికి ఆ వీడియో ఉన్నది, ఏడున్నది అద్దరు ఏడ్చింది. అంటే స్టార్టింగ్ నాకు తెలియదు ఇలాంటి కామెంట్స్ అంటే నాకే పెట్టరేమో అని నేను అనుకున్నా. తర్వాత చూడంగా ఏంటంటే మన యూట్యూబర్స్ ఉంటారు, మంచి యూట్యూబర్స్ కూడా ఖచ్చితంగా పెడతారు అని అప్పుడు అర్థమైంది. అయితే వీళ్ళు గిట్లే బాగుతారు, వీళ్ళని పట్టించుకోవద్దని అనిపించింది నాకు. ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నా, అప్పుడైతే ఏడ్చి మస్తు వేసిన, అసలు అన్నం కూడా తెలియదు. నైట్ నేను 7:30కే మాకు కామెంట్ వచ్చింది, మేము వీడియో అప్లోడ్ చేసినాక. ఇక నైట్ అన్నం తింటే మస్తు ఏడ్చిన. ఇక మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది గాల కోసం నేను అప్పుడు ఎందుకు ఏడ్చినారా అనిపిస్తుంది.
ఇక ఎట్లా పెడతారు కొంతమంది, పెడతారు ఇంకా రెండు ఉంటాయి కదా ఎప్పుడైనా. పైసలు వస్తున్నాయి డాన్స్ చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి డాన్స్ చేస్తా అంటారు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే దాంట్లో 900 ఎవరికన్నా ఇచ్చినా గానీ, అంటే ఎవరికన్నా లేని వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి 900, చూసిన వాళ్ళు ఏమంటారంటే 900 ఇచ్చి మంచివారు అని ఒకడు అంటాడు. కానీ 10 మంది ఇంకా మిగిలిన 9 మంది ఏమంటారంటే 900 ఇంకేలా 1000 ఇస్తే అయిపోవు కదా, మన దగ్గర ఉండి కూడా ఇవ్వలేదు వాడు మంచివాడు కదా అని ఇట్లా నెగిటివ్ అంటారు. మళ్ళా నువ్వు ఎంత చెయ్యి ఖచ్చితంగా నెగిటివ్ అంటారు. ఉండేది ఉంటేనే ఉంటది ఎప్పుడైనా సరే, మనం చేసేది ఏదో చేస్తుండాలి అంతే. ఖచ్చితంగా యూట్యూబర్ అన్నప్పుడు గుడ్ వస్తే బ్యాడ్ వస్తాయి, అన్ని తీసుకున్న వాళ్ళ యూట్యూబర్ అని నేను ఈ మధ్యలో తెలుసుకున్నాను అనమాట. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా మీ సబ్స్క్రైబర్స్ కి, ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి? అంటే ఇక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు అంటే మా ఫ్యామిలీ అని కాదు, ఎవరైనా సరే ఏదైనా మా ఆలోచించినప్పుడు, ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇంటికి సంబంధించి ఏదైనా అనుకున్నప్పుడు కూడా ఇంట్లో ఆడవాళ్ళకంటే వైఫ్ కి చెప్పి డిస్కస్ చేసుకొని మంచిగా ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటదని నా ఉద్దేశం అంత. ఎందుకంటే నేను పెళ్ళైన నుంచి ఒక 1 year, అంటే 1 year వరకు మాకు అండర్స్టాండింగ్ కుదిరేసరికి టైం పట్టింది. కానీ 1 year తర్వాత మేము అన్ని విషయాల్లో, చిన్న విషయం కూడా మేము అంతా డిస్కస్ చేసుకొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాం. ఎవరైనా కానీ అట్లా చేస్తే మాత్రం చాలా బాగుంటది నాకు తెలిసి అయితే 100%. ఎందుకంటే నేను చాలా ఫ్యామిలీస్ చూసిన, చాలా వరకు చూసిన, ఓన్లీ హస్బెండ్ ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు, వాళ్ళు డెసిజన్ తీసుకొని ఆయనే చేసుకుంటారు, వైఫ్ కు తెలియదు. హస్బెండ్ ఏం చేస్తుండో కూడా 90% వాళ్ళకి తెలియదు. కానీ తెలిస్తే బాగుంటది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే ఆమె చెప్తుంది, ఆమె తరపున ఆమె వర్షన్లో ఆమె చెప్తుంది, ఈయన వర్షన్లు ఇద్దరు చెప్పుకుంటే ఏదన్నా దానికి ఇంకేదైనా పరిష్కారం ఇంకా బెటర్ ఉంటది అని నాకు అనిపిస్తుంది. అట్లా ఏదో చెప్తున్నారు మీరు మీరేమైనా చెప్తారా మరి యూట్యూబ్ ఫ్యామిలీకి? అంతే, అందరూ మంచిగా ఉండాలి, సపోర్ట్ చేసుకోవాలి. ఇంకోటి చెప్పాలంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అని కాదు, భార్య భర్తల మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉన్నదే ముఖ్యమని అనిపిస్తుంది. కొంతమంది కూడా చాలా మంది మీరు అన్నట్టుగా మా ఆయన ఏం సంపాదించలేడు, పైసలు ఏం వస్తలేరు, ఏం పని చేస్తలేడు అని అనుకుంటారు. అట్లా అనుకోవద్దు, మన స్వతహాగా మనం ఏం చేస్తాం అనుకునేదే ముఖ్యం. కాబట్టి మన ఇద్దరం కలిసి చేస్తే అది పోతాము, పైసలు వస్తే ఎట్లన్నా ఏ రకంగానే వస్తాయని నాకు అనిపిస్తుంది. కాబట్టి అట్లా. ఇంకోటి ఏంటంటే మెయిన్ ముచ్చట చెప్తాను, మేమిద్దరమే ఉంటాము, నాకు బాధ అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం లేకుంటే బాగుండే నేను చాలా సార్లు ఫీల్ అవుతాను. నేను ఇప్పుడు మా పిల్లలు పట్టుకోవడానికి లేరు, మేము ఏమైనా పని చేసుకోవాలంటే ఇంటికి రావాలంటే చెప్తాను, ఇంటికాడ ఏమైనా షార్ట్స్ తీసుకోవాలంటే మా చిన్నోడు అన్నప్పుడే, లేదంటే మనకి ఫోన్ ఇవ్వాలి, అంత ఇబ్బంది అవుతుంది. మేము చెప్పాలంటే ఉమ్మడి కుటుంబంలో ఉంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. నిజంగా చెప్తాను, నేను మస్తు ఫీల్ అవుతాను, మస్తు ఏడుస్తాను నేనైతే. ఎందుకంటే చెప్పన్నా ఏడు పోదామన్నా పోలేము, అసలు మా పిల్లలు అయితే ఉండరు గట్లా అని చెప్పి. ఎప్పుడైనా సరే అని మంచి ఉమ్మడి కుటుంబం ఉండాలని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే నిజంగా నేను అనుభవించిన దాని ప్రకారం. కొంతమంది ఏమో భార్య భర్తలు సపరేట్ ఉంటే మంచిగా ఉంటుంది, సపరేట్ ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటా, కానీ మస్తు కష్టం అది. ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తా, నిజంగా చెప్తాను. అన్ని మీదేసుకోవాలి, బాడీ బాధ్యతలు, పైసా ఖర్చు పెట్టే విధానము, పిల్లల్ని వాళ్ళ మస్తు యాస్ట్ వస్తుంది. మా ఇక్కడ అట్లా కాదు, మా మమ్మీ వాళ్ళు చూసుకోరు. నేనేమో మంచి ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను అనమాట. పైసాకి ఇట్లా అన్ని ఏం లేదు, వీటికి వచ్చే కానీ అది మొత్తం లైఫ్ డిఫరెంట్ అయిపోయింది. కాబట్టి అందరు కలిసి ఉండాలని నా కోరిక, నిజంగా చెప్తున్నా. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.